ఈ ప్రపంచంలో ఏది నీది కానప్పుడు ఏదో కోల్పోతావని నీకు భయం ఎందుకు అంటూ మంచు లక్ష్మి ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో ఆ పోస్ట్ సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. కారణం ఏంటంటే మంచు కుటుంబంలో అగ్గి రాసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మంచు లక్ష్మి గారు ఈ వ్యాఖ్యలు తండ్రిని ఉద్దేశించి చేసినవా లేదంటే తన సోదరులని ఉద్దేశించి చేసినవా అనేటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మొదలైన నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. మంచు కుటుంబంలో అగ్గి రాసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మంచు లక్ష్మి చేస్తున్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి చర్చకు దారితీస్తూ ఉన్నాయి. ఆవిడ ఒక పోస్ట్ చేసిన నేపథ్యంలో ఆ పోస్ట్ ఇప్పుడు తండ్రిని ఉద్దేశించి చేసినవా లేదంటే సోదరులను ఉద్దేశించి చేసిందా అనేటువంటి చర్చ మొదలైంది. ఏంటి సార్ ఆవిడ పోస్ట్ని మనం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆమె పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు దాకా ఆమె సైలెంట్గా ఉందని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అసలు ఎంత గొడవ జరుగుతూ ఉంటే మోహన్ బాబుకి చిన్న కొడుకు మనోజ్కి మధ్య, మనోజ్ అంటే చాలా ఇష్టం చూపించేటువంటి లక్ష్మి ఏమైపోయారు, ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనే విషయం అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంది. చాలా మంది అసలు ఆమె ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అసలు. ఎగ్జాక్ట్లీ, అంటే మీ చావు మీరు చావండి, నాకు సంబంధం లేదు అంటూ మంచు లక్ష్మి అసలు ఈ వివాదంలోకి ఆవిడ వచ్చేందుకు ప్రయత్నం చేయలేదు అంటూ ఆవిడ మీద అపవాదులు వేస్తూ కొన్ని వార్తలు అయితే వచ్చాయి. కానీ పాపం ఆవిడైతే ప్రయత్నం చేశారు. అవును. సో ఇప్పుడు ఆమె ఏదైతే ఒక పోస్ట్ పెట్టారో అది కూడా ఏంటంటే ఒకరిని కోట్ చేశారు, మార్కస్ ఆరియలియస్ అని చెప్పేసి. ఒకప్పుడు రోమన్ చక్రవర్తి ఆయన. ఓకే. సో ఆ రోమన్ చక్రవర్తి చెప్పినటువంటి ఒక మాట, ఈ ప్రపంచంలో ఏది మీకు చెందనప్పుడు, అంటే మనకు చెందుతుందని మనం అనుకుంటాం కానీ ఏది మీకు చెంద, ఎందుకంటే మీరు ఏది మీతో తీసుకెళ్లరు చచ్చిపోయేటప్పుడు. కాబట్టి ఏది మీది కాదనప్పుడు ఏదో కోల్పోతారని ఎందుకు భయపడుతున్నారు అని చెప్పేసి ఆమె ఏదైతే ఆ కోట్ చేసిందో అది ఎవరిని ఉద్దేశించి అని ఇప్పుడు అందరూ కూడా నెటిజన్స్ అందరూ కూడా ఆరాలు చేస్తూ ఉన్నారు. తండ్రికి సంబంధించి, ఎందుకంటే తండ్రే కదా అన్నాడు. ఏమన్నాడు? ఇది నా స్వార్జితం, నేను కష్టపడి సంపాదించాను, నా ఇంట్లోకి నేను రమ్మంటానే నువ్వు రావాలి, లేదంటే రావడానికి నీకు అర్హత లేదు, నేను ఎవరికి ఇచ్చుకుంటాను, నీకు ఇవ్వచ్చు, ఇంకోటికి ఇవ్వచ్చు, అసలు లేదంటే మీ ఎవరికి కాదు ఎవరికైనా ఇంకెవరికో రాసి ఇచ్చే స్వచ్ఛంద సంస్థలకైనా నేను ఇచ్చేస్తాను అని ఆయన ఏదైతే అన్నారో, ఒకవేళ తండ్రి అన్న మాటను ఉద్దేశించి అన్నారా ఆమె? ఎందుకంటే తండ్రి కొడుకుల మధ్య వచ్చినప్పుడు ఈమెకి ఆ కుటుంబం మొత్తం మీద కూడా మనోజ్ అంటేనే ఇష్టం అనే మాట ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. అవును. మనోజ్ వివాహం చేసింది కూడా దగ్గరుండి లక్ష్మి అనేటువంటి వార్తలు మనం చూసాం. మనం కూడా ఆ విజువల్స్ లో కూడా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అవును. సో మరి ఈ నేపథ్యంలో ఆమె మరి తమ్ముడిని ఉద్దేశించి, ఎందుకంటే తమ్ముడికి ఇక్కడ మనోజ్కి అక్కడ ఏమీ కనిపించట్లేదు. అతను మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా నేను ఇప్పుడు దాకా నేను ఏ ఆస్తిని అడగలేదు, నాకు మా నాన్న ఏమీ ఇవ్వలేదు, నా భార్యకు కూడా ఆమె ఏమీ తీసుకురాలేదు, నా వచ్చేటప్పుడు ఏమీ అడగలేదు, నేను కూడా తీసుకురమ్మని చెప్పి నా భార్యను నేను కూడా అడగలేదు, ఆమె స్వయం కృషితోటి సొంత సంపాదనే, నాది నా సొంత సంపాదనే అని అతను ఏదైతే చెప్పాడో దాన్ని ఉద్దేశించి, అంటే ఇక్కడ చూస్తే ఆమె చెప్పేది మనోజ్ని ఉద్దేశించి కాదేమో. అలాగే ఎక్కువ అంతా కూడా విష్ణు అనుభవిస్తూ ఉన్నాడు మొత్తం తండ్రి ఆస్తిని అంతా కూడా. తండ్రికి కూడా మా నాన్న కూడా అతను ఏదైతే ఒక 10 పాయింట్ ఫార్ములా లాగా ఆ రోజు ఒక సుదీర్ఘమైనటువంటి నోట్ పెట్టాడో అందులో చాలా క్లియర్గా విష్ణు అనుభవిస్తున్నాడు, విష్ణుకి నాన్న సపోర్ట్ అంతా ఉంది, అతనే దుర్వినియోగం చేస్తున్నాడు అని కూడా మాట కూడా వాడాడు. దుర్వినియోగం చేస్తున్నాడు. ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నాడు అంటే సినిమాలు తీయటం ద్వారా అతను సొంత బ్యానర్ పెట్టి 24 క్రాఫ్ట్స్ అని పెట్టేసి ఒకటి చేస్తున్నాడు. ఎదురుగా సొంత మోహన్ బాబుది లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఆయనది ఉంది. అవి కాకుండా ఇది సపరేట్ గా పెట్టింది. అలాగే మంచు ఎంటర్టైన్మెంట్స్ అని కూడా ఒకటి పెట్టినట్టున్నారు, ఎమ్ అనే పేరుతో, అది కూడా ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా గతంలో అతను తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాస్ వెంచర్సే. సో వాటి ద్వారా అట్లా దుర్వినియోగం చేస్తున్నాడు. ఎక్కడ కూడా చాలామంది సందేహం వస్తుంది, ఎందుకని మోహన్ బాబు సొంత సినిమాలన్నీ కూడా
విష్ణునే చేస్తున్నాడు, మరి మనోజ్ ఏమైపోతున్నాడు, ఉమ్, మనోజ్ తోటి సినిమాలు, మనోజ్ సొంత బ్యానర్లో ఎందుకు సినిమాలు తీయట్లేదు అనే సందేహాలు చాలామంది కలుగుతున్నాయి. ఉమ్, ఇప్పుడు దీంతో ఇంకా మరింత ఊతం ఇచ్చినట్లయింది. సో ఇతను కంప్లీట్గా చిన్న కొడుకుని పక్కన పెట్టేశాడు. ఉమ్, ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే. లక్ష్మీ ప్రసన్న, విష్ణు వచ్చి మొదటి భార్య పిల్లలు. ఉమ్, సో రెండో భార్య నిర్మల గారి కొడుకు మంచు మనోజ్. సో అక్కడ కూడా ఆయన ఈవెన్ ఇద్దరు భార్యలు కూడా సొంత అక్క చెల్లెళ్ళే. ఉమ్, సో అయినప్పటికీ కూడా మరి మంచు మనోజు తండ్రి చెప్పినట్లుగా నడుచుకోవటం లేదు, ఉమ్, అందువల్లే చిన్న కొడుకును దూరం పెడుతున్నాడు అనే వర్షం కూడా వినిపిస్తూ ఉంది. ఉమ్, అసలు ఏమీ చిన్న కొడుకు దక్కకుండా చెయ్యాలన్నట్టుగా. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మౌనికని వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహం అనేది ఆ ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు. ఉమ్, అంటే లక్ష్మీప్రసన్న ఎక్స్క్లూడింగ్ లక్ష్మీప్రసన్న, ఉమ్, మోహన్ బాబుకి కానీ లేదా విష్ణుకి కానీ ఇష్టం లేదు. అందుకని విష్ణు కూడా అక్కడ ఆ రోజు వాళ్ళ పెళ్ళికి అన్యమనస్కంగా వచ్చేట వెళ్ళాడని కూడా చెప్పుకున్నారు. ఉమ్, ఈమె తమ్ముడికి సంబంధించి ఎక్కువగా కేర్ తీసుకునేది లక్ష్మీప్రసన్న అని చెప్పేసి చాలామంది చెప్పుకునే విషయం. చాలా సందర్భాల్లో కూడా అది బయట ప్రపంచానికి కూడా తెలుస్తూ వచ్చింది. ఉమ్, సో అందుగురించే ఇప్పుడు ఆమె ఏదైతే దాన్ని ఒక క్రిప్టిక్ మెసేజ్ అంటాం, ధర్మగర్భంగా ఉమ్, వ్యాఖ్యానించడాన్ని క్రిప్టిక్ మెసేజ్ అంటాం. ఉమ్, సో ఇప్పుడు అలాగా అంటే ఎవరిని ఉద్దేశించిందో డైరెక్ట్గా చెప్పరు, ఉమ్, కానీ ఇది ఎవరినో ఉద్దేశించి చెప్పినట్లుగా ఉందని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఉమ్, సో అలా తండ్రినో లేకపోతే తమ్ముడినో నేరుగా ప్రస్తావించకుండా ఆమె పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువ మంది ఏమనుకుంటున్నారంటే తండ్రిని లేదంటే మంచు విష్ణుకి సంబంధించి పెట్టింది ఉమ్, అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంటే విష్ణు ఎక్కువ తాపత్రయపడుతున్నాడు, ఉమ్, మొత్తం అన్నిటిని కూడా ఆస్తులన్నిటిని కూడా తండ్రికి సంబంధించిన ఆస్తులన్నిటిని కూడా తన చేజిక్కించుకోవాలని. ఇతను మాట వినటం లేదు, దారి తప్పిపోయాడు. అందుకని మోహన్ బాబు ఆడియో మెసేజ్లో మనం చూస్తే నువ్వు నీ భార్య మాట విని తాగుడికి అలవాటు పడ్డాడు ఉమ్, అంటే భార్య మాట విని తాగుడికి అలవాటు పడటం ఏంటనేది మనకు అర్థం కాదు. ఉమ్, అంటే ఆమె అలవాటు చేసిందా, తాగుడు ఎక్కువ తాగమని చెప్పేసి ప్రోత్సహిస్తూ ఉందా ఏంటి? ఉమ్, సో అంటే ఒక రకంగా తాగుడికి అలవాటు పడ్డామంటే చెడిపోయాడన్న అర్థంలో మాట్లాడాడు. ఉమ్, సో మొత్తానికి అతను ఏదైతే మౌనికను రెండో వివాహం చేసుకున్నాడో అప్పటి నుంచి కూడా మోహన్ బాబు ఆ కుటుంబాన్ని మొత్తాన్ని అంటే మనోజ్ని మౌనికని దూరం పెట్టినట్టుగా మనకు అర్థమవుతోంది. ఉమ్, సో ఎప్పుడైతే తన భార్యను తీసుకుని తన కుటుంబంతో విష్ణు దుబాయ్కి వెళ్ళిపోయాడో, ఉమ్, ఈ మధ్యకాలంలో ఆయన అక్కడే ఉంటున్నాడు దుబాయ్ నివాసం, అక్కడ ఒక ఇల్లు ఫ్లాట్ ఏదో కొనుక్కొని అక్కడే ఉంటున్నాడని సమాచారం. సో అందుగురించి ఇంట్లో ఎవరు ఉండట్లేదు, మీరు రండిరా అని చెప్పేసి తల్లి అడగటం ఆమె కోరిక మీదట ఉమ్, నేను వెళ్ళానని చెప్తూ ఉన్నాడు. ఓకే. సో ఆమె కూడా మౌనిక కూడా అదే చెప్పింది. ఉమ్, సో 4 నెలల నుంచి అక్కడే ఉంటున్నారు. సో కానీ ఇది మోహన్ బాబుకి ఏమాత్రం సుతరాము ఇష్టం లేదు, ఉమ్, కొడుకు అక్కడ ఉండటం అనేది. సో ఓకే. ఈ లోపల జరిగినటువంటి పరిణామాలు, వేరే వేరే పని మనుషుల వల్ల కలిగిన పరిణామాలు, ఇవన్నీ కూడా ఆయనకి మరింతగా ఆగ్రహాన్ని, అంటే కొడుకు కోడల మీద మరింత ఆగ్రహాన్ని రగిల్చాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఉమ్, సో ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న ఇదంతా ఇంత గొడవ జరుగుతుంటే ఆమె మౌనంగా ఉన్నారు. ఉమ్, ఈవెన్ విష్ణు కూడా కాంటినెంటల్ హాస్పిటల్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, ఉమ్, కానీ లక్ష్మి మాత్రం ఇంతవరకు నోరు విప్పి మాట్లాడలేదు. అసలు ఆమె ఎక్కడ ఉందనేది, ముంబైలో ఆ టైంకి ముంబైలో ఉందన్నారు, ఇక్కడికి వచ్చిందా లేదా అనే విషయాలు కూడా ఇంతవరకు మనకి తెలియలే స్పష్టంగా. ఉమ్, ఆమె స్టిల్ ముంబైలోనే ఉందా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, లేదా గొడవ అయిన తర్వాత వచ్చింది అంటున్నారు. కానీ వస్తే మరి కనిపించాలి కదా, ఎక్కడ కూడా మనకి కనిపించలేదు ఇప్పటివరకు అయితే. కానీ ఈ లోపల ఆమె మరి ఏ పని మీద ఉందో మనకు తెలియదు, ఆ పోస్ట్ పెట్టింది. సో ఆ పోస్ట్ పెట్టడం ద్వారా విష్ణుకి మోహన్ బాబుకి ఒక సంకేతాలు పంపింది అన్నట్లుగా తన ఉద్దేశాన్ని తెలియజేసింది ప్రపంచానికి కూడా. ఎందుకంటే ఇతను డబ్బు కోసం వెంపర్లాడట్లేదు మనోజ్ అనేవాడు, డబ్బు కోసం వెంపర్లాడుతుంది మా విష్ణు. నేను అసలు చిన్న కొడుకు ఏమని చెప్పేసి అనేటట్లు అర్థం వచ్చేటట్లు ఆయన ఆడియో మెసేజ్ అని తండ్రి పెట్టాడు. సో ఈ నేపథ్యంలో ఆమె చిన్న తమ్ముడికే సపోర్ట్ చేస్తుంది అని చాలామంది నమ్ముతున్నారు. అందులో భాగంగానే ఆ పోస్ట్ పెట్టింది అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ ఉన్నారు. మరి నిజంగా ఆమె తర్వాత అయినా సరే ఆమె నోరు విప్పి, లక్ష్మీ ప్రసన్నకి చాలా తెలుసు చిన్న తమ్ముడు గురించి. సో ఆమె చిన్న తమ్ముడు తరఫున సపోర్ట్ తీసుకొని మాట్లాడుతుందా, లేకపోతే మాట్లాడొద్దు నువ్వు ఈ విషయంలో కలగజేసుకోవద్దు అని చెప్పేసి ఆమెకి ఎవరన్నా చెప్పారా ఆ ఇంట్లో వాళ్ళు అనేది మనకి
తెలియచ్చు, తెలియకపోను కూడా అవ్వచ్చు. సో ఏదైనా ఆమె నోరు విప్పితే కానీ కొన్ని విషయాలు ఇంకా మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓకే అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.